సొంత చెల్లి అని, నా మీద ఎప్పుడూ ప్రేమ అభిమానం ఉంటుందని ఇలా చాలాసార్లు చెప్పావు కదా. కానీ నీ ప్రేమ విషయం ఎందుకు దాచావాద్య? ఆ, అది ప్రతిరోజు ప్రతి క్షణం నీ పక్కనే ఉంటాను. ఒక్కసారి కూడా నాతో చెప్పాలనిపించలేదా? ఎందుకు ఆద్య? నా మీద నీకు నమ్మకం లేదా? రామలక్ష్మి, నువ్వంటే నాకు చాలా నమ్మకం. కానీ నాకున్న పరిస్థితుల మీద నాకు నమ్మకం లేదు. ప్రేమించడం వేరు, పెళ్లి చేసుకోవడం వేరు. ప్రేమ అనేది ఇద్దరికి సంబంధించినది. కానీ పెళ్ళి అనేది రెండు కుటుంబాలకి సంబంధించినది. శ్రీనుని ప్రేమించినంత ఈజీ కాదు కదా ఈ కుటుంబాన్ని గెలవడం. ఇంత కన్ఫ్యూజన్లో ఈ విషయాలన్నీ నీకు చెప్పి నాతో పాటు నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఆద్య, నీలాంటి అమ్మాయి ఈ ఇంటికి కోడలిగా రావాలి. చారుకి ఒకటి అర్థం కావటం లేదు. పెళ్ళి ఇద్దరిని దగ్గర చేస్తుందేమో, కానీ ప్రేమ ఇద్దరిని ఒకటి చేస్తుంది. హలో అక్క, పెళ్ళి ఆగిపోయినంత మాత్రాన చారు మీ కూతురు కాకుండా పోతుందా? ఏమైంది పార్వతి? ఇంకీ జన్మలో తనకి సంబంధం కుదరదని చారుని ఇంట్లో నుంచి పంపించి చేతులు కడిగేసుకున్నారా? ఆ ఆ, అమ్మ పార్వతి, ఇప్పుడే ఇంట్లో చారు కనపడక టెన్షన్తో బతుకుతున్నావు. నువ్వు అర్థం కానట్టు మాట్లాడితే మిగిలిన ఈ కాస్త ప్రాణం కూడా చచ్చిపోతుంది. అసలు ఎందుకు ఫోన్ చేసావో సూటిగా చెప్పమ్మా. అదేంటి బావగారు, చారు ఇక్కడుంటే మీ ఇంట్లో ఎలా కనిపిస్తుంది? ఏంటి పార్వతి నువ్వనేది? చారు అక్కడికి వచ్చిందా? రావడమే కాదు, సీను లేకపోతే ఇక్కడే చచ్చిపోతాను అంటుంది. అయ్యో, చారుకి ఎలా చెప్తే అర్థం అవుతుంది? బావగారు, తన పరిస్థితి ఈ ఇంట్లో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఈ ఇంటి కోడల్నని ఈ ఇంట్లో ఎవ్వరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా తనకంటూ సీను మీద అధికారం ఉందని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. ఇంట్లో నుంచి గెంటేసినా గేటు దగ్గర మా మనసులు కరిగేదాకా ఉండిపోతానంటోంది. ఇక్కడ మనసులు కరుగుతాయో చారు ప్రాణమే పోతుందో అర్థం కాని పరిస్థితుల్లో మీకు ఫోన్ చేశాను బావగారు. ఏం చేయాలో మాకు అర్థమైందమ్మా. ఇప్పుడే బయలుదేరుతున్నాం. సరే సరే బావగారు. పదండి. అన్నయ్య, ఇంతవరకు మిమ్మల్ని ఎవరూ వేలెత్తి చూపించిన వాళ్లే లేరు. అలాంటిది మీ కాలి గోటికి కూడా సరిపోని ఆ సుబ్బయ్య గాడు, వాడి కొడుకు ప్రభాస్ మిమ్మల్ని అన్ని మాట్లాడుతుంటే ఎలా భరించారన్నయ్య? నాకైతే అక్కడికక్కడే నరికి పోగులు పెట్టాలనిపించింది. శివరాం, తప్పు మన వైపు ఉన్నప్పుడు ఎలాంటి వారికైనా నోరు లేస్తుంది. వాళ్ళకి జరిగిన అవమానం మనకు జరగాలనుకున్నారు. అవకాశం దొరికింది కదా అని పగ సాధించాలనుకున్నారు. కానీ మన వైపు తప్పు లేదని తెలిసి ఏమీ చేయలేకపోయారు. ఏది ఏమైనా అలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదన్నయ్య. మన జోలికి వస్తే వాళ్ళకి ఎలాంటి శాస్తి జరుగుతుందో వాళ్ళకి తెలియజేయాలి. మిమ్మల్ని అవమానించినందుకు ఊరంతా కోపంగా ఉన్నారు.
దొరికితే వాణ్ణి చంపేసేలా ఉన్నారు. అలాంటిది మీ తమ్ముడనే నాకు ఇంకెంత బాధగా ఉంటుంది. ఒరే, తప్పు మన ఇంట్లో పెట్టుకుని వాళ్ళ మీద అరుస్తావేంట్రా? ఆ రోజు ఎరువుల వ్యాపారం పెట్టద్దన్నప్పుడు వాడు ఇలాగే అరిచాడు. వాడి కొడుకుని నడి రోడ్లో కొట్టినప్పుడు వాడిది తప్పు లేదు అన్నాడు. ఆ రోజు వాడు చేసిన పనికి ఈ రోజు నువ్వు ఆలోచిస్తున్న దానికి ఏ మాత్రం తేడా లేదు. ఈ ఊళ్ళో మనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. రఘురాం గారి కుటుంబం అంటే ఆకాశం అంత ఎత్తులో ఉందంటారు. ఆకాశంలో జరిగే మార్పులు ప్రపంచం మొత్తం గమనిస్తుందిరా. తప్పు అలా చూసి నోరు పారేసుకునే వాళ్ళది కాదు, మనకు పట్టిన గ్రహణానిది. ఏంటమ్మా నువ్వు అంటుంది? ఆ ఆజ్య రాకతో మనకి అవమానం, అమర్యాద, తలవంపులు అన్నీ వచ్చాయంటున్నాను. ఇందులో ఆద్య తప్పే ఉందమ్మా. ఉంది, ఆజ్య తప్పే ఉంది. ఆ ఆజ్య ఇంట్లోకి అడుగు పెట్టగానే జానికి మనసు మారిపోయింది. దేవుళ్లా కొలిచే భర్త మాట పెడచెవిన పెట్టింది. సీతారాముల్లాంటి దంపతుల మధ్య మాట లేకుండా చేసింది. మావయ్య మాటే వేదంగా బ్రతికే సీను ఇప్పుడు ఆజ్యని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఈ మార్పులన్నీ జరగడానికి ఆజ్య కదా కారణం. ఆద్య మాత్రం ఏం చేస్తుందమ్మా? పరువు పోతుందని తెలిసినా ఆద్యని ప్రేమించడం వాడి తప్పు. ఒరే, నిప్పు లేందే పొగొస్తుందా? ఆద్య తప్పు లేకుండా వాడి మనసులో ప్రేమ పుట్టుకొస్తుందా? లేదమ్మా. ఆద్య తప్పు చేయదు. ఆద్య కూడా శ్రీనులాగా ఒక్క క్షణం ఆలోచించినా మళ్ళీ నేను తలెత్తుకుని ఊళ్ళో తిరిగేవాణ్ణే కాదమ్మా. నేను తనని మొదటి నుంచి గమనిస్తూనే వస్తున్నాను. తనకి సాంప్రదాయాలు, ఆచారాలు తెలియక మొదట్లో నువ్వు అన్నట్టుగానే ప్రవర్తించేది. కానీ వాటికి మనమిచ్చే విలువను చూసి తను కూడా గౌరవించడం నేర్చుకుంది. మన ఇంటి పరువు గురించి కూడా ఆలోచించిందమ్మా. నాకు మాట నిలబెట్టుకోవడానికి అవకాశాన్నిచ్చింది. ఆద్య మంచితనం చూసే అమ్మా. అన్నయ్య ఇప్పటి వరకు తనని ఇంట్లో ఉండనిచ్చాడు. తన వ్యక్తిత్వం తెలిసి మేమంతా కూడా ఆదరించాం. లేదంటే ఇన్ని రోజులు ఆద్య ఇక్కడ ఉండేదే కాదు. రఘు, నేను వయసులో పెద్దదాన్నే అయినా నీ అంత గొప్పగా ఆలోచించలేదురా. నువ్వు తీసుకునే నిర్ణయం ఏ ఒక్కరిని బాధ పెట్టదని నమ్ముతున్నాను. కానీ అక్కడొక పిచ్చిది నువ్విచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతావా అని పడిగాపులు పడుతుందిరా. ఈ పెళ్లి చెయ్యకపోతే అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తానంటుంది. ఆ పిల్లకి ఏం సమాధానం చెప్తావు రఘు? ఒక అమాయకురాలి జీవితం బలవుతుంటే చూస్తూ ఊరుకోగలవా? చెప్పు రఘు. ఒకవైపు నేనిచ్చిన మాట, మరొక వైపు ప్రేమ. ఎవరికి న్యాయం చెయ్యాలో అర్థం కావడం లేదమ్మా.
అమ్మా ఆద్య, చెప్పండి పెదనాన్న. మొదటిసారి ఆద్య అని ప్రేమగా పిలిచారు. బహుశా ఇదే ఆఖరిసారి కూడా అవ్వచ్చమ్మా. అదేంటండి? మ్మ్. నాన్నగారు ఇదే ఆఖరిసారి అంటున్నారేంటి? కొంపదీసి ఆద్యాని ఇంటి నుంచి పంపించేస్తారా? నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు నీ మొండితనం చూసి ఆడపిల్లకి ఇంత పట్టుదల ఉండకూడదు అనుకున్నాను. ఈ రోజు ఆ పట్టుదలే ఈ ఇంటి పరువు పోకుండా కాపాడింది. గొప్పవాళ్ళు ఆద్య. థ్యాంక్ యూ పెదనాన్న. చాలా చాలా థ్యాంక్స్. ఈ జీవితానికి ఇది చాలు నాకు. మా మమ్మని నిందించిన ప్రతిసారి ఇలాంటి రోజు ఒకటి రావాలని కోరుకున్నాను. కానీ ఇంట్లో వాళ్ళు వీళ్ళు కాకుండా ఏకంగా మీరే, అంటే రాముడే నా వల్ల అమ్మ నాన్నల్ని గొప్పవాళ్ళని పొగుడుతుంటే నాకు ఇంటికంటే ఇంకేం కావాలి పెదనాన్న? చెప్పండి పెదనాన్న, చెప్పండి. నేనేం చేయాలో చెప్పండి. నువ్వు చూస్తున్నావు కదమ్మా, శ్రీను వల్ల ఈ కుటుంబం చిక్కుల్లో పడిపోయింది. చారుని చూస్తే చేసుకుంటే శ్రీనునే చేసుకుంటాను, లేకపోతే చచ్చిపోతానని పంతం చూపిస్తోంది. ఇదివరకే ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంది. అప్పుడే ఏది ఏమైనా శ్రీనుతో తన పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చాను నేను. మరి నువ్వే కదా నన్ను రాముడు అన్నావు. రాముడు ఎక్కడైనా మాట తప్పుతాడా? నేను ఏం చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి. అందుకే ఈ ఊళ్ళో రఘురాం కుటుంబమన్నా అంత గౌరవం. చిన్నప్పటి నుండి ఏ రోజు నా మాటకి ఎదురు చెప్పని వాడో, ఈరోజు నేను కుదిర్చిన ముహూర్తాన్ని కాదని
నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. వాడికి నా మాట కన్నా నీ మీద ప్రేమే ముఖ్యమైపోయింది. నువ్వు ఈ ఇంట్లో ఉంటే వాడు చారుని పెళ్లి చేసుకోవడమ్మా. నాకు అర్థమైంది పెదనాన్న. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఏంటండి ఇది? ఒక పక్క ఆద్య తప్పు చెయ్యలేదు అంటున్నారు, ఇప్పటిదాకా చాలా గొప్పగా చెప్పారు. అప్పుడే ఎల్లు వదిలి వెళ్ళిపోమంటారా? ఇందులో ఆద్య తప్పు లేదని తెలిసి కూడా తనని ఎందుకండి ఇంట్లో నుండి పంపించాలి? నాన్న, ఆద్యని పంపించకండి నాన్న. తన మీద కోపంగా ఉన్నప్పుడే ఈ ఇంట్లో ఉండనిచ్చారు, నాతో చదువుకొనిచ్చారు. ఇప్పుడు ఆద్య అంటే మీకు కూడా మంచి అభిప్రాయం ఉంది కదా నాన్న. తనని ఇంట్లో ఉండనివ్వండి నాన్న. ఆద్య, నేననుకున్నది చెప్పాను. ఆ పైన నిర్ణయం నీదే. పెదనాన్న చెప్పేది నిజం. నేను ఇక్కడే ఉంటే శ్రీను చారుని పెళ్లి చేసుకోడు. నా వల్ల ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది. ఒక పెద్దాయన మాటకి విలువ లేకుండా పోతుంది. ఎన్ని తప్పులు చేస్తూ నేను ఇక్కడ సంతోషంగా ఉండలేను. అది కాదు ఆద్య, ఇంట్లో నుండి వెళ్ళిపోమంటుంటే ఇప్పటికిప్పుడు ఎక్కడికని వెళ్తాం? మీ నాన్న బిజినెస్ అంటూ నిన్ను పట్టించుకునే టైమే దొరకదు. నువ్వు ఒంటరిదాని అయిపోతావమ్మా. నేను మీ అమ్మకిచ్చిన మాటని మర్చిపోయావా? మా అమ్మ నా పక్కన లేకపోయినా నేను సంతోషంగా ఉండాలని, మంచి చెడులు తెలుసుకోవాలని మీ దగ్గరికి పంపించారు. ఇప్పుడు పెద్దనాన్న నేను కరెక్ట్ అని 100 మార్కులు వేసి పాస్ చేశారు పెద్దమ్మ. అంటే నేను ఎక్కడున్నా నువ్విచ్చిన ధైర్యంతోనే సంతోషంగా ఉంటాను. ఇదే కదా మా అమ్మ కోరుకున్నది. అది కాదు ఆద్య. పెద్దనాన్న మీరు చెప్పినట్టే నేను చేస్తాను. ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆద్య, నా మాట వినమ్మా. నువ్వెక్కడే ఉండాలి. ఆద్య, మళ్ళీ మమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నావా?
నువ్వు కాదంటే నాన్న వెళ్ళిపోమని చెప్పరాధ్య. నువ్వు ఇక్కడే ఉండిపోతానని చెప్పొచ్చు కదా. లేదు రామలక్ష్మి, పెదనాన్న చెప్పిన దాంట్లో నిజం ఉంది. నా వల్ల పెళ్ళి ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. అప్పుడే వెళ్ళిపోవాల్సింది, కానీ ఇంత దూరం రాదు అనుకుని ఉండిపోయాను.